జనని ప్రేక్షకులకు స్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మన రాష్ట్రంలో కొబ్బరి పంట సుమారు 1,04,000 హెక్టార్లు సాగు చేయబడుతోంది. విస్తీర్ణంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తర్వాత మన రాష్ట్రం 4వ స్థానంలోను, ఉత్పాదకతలో మొదటి స్థానంలోనూ ఉంది. సగానికి పైగా విస్తీర్ణం ఉభయ గోదావరి జిల్లాల్లోనే సాగు చేయబడుతోంది. మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల సముద్ర తీర ప్రాంతాలకే పరిమితంగా ఉన్న కొబ్బరి పంట ఇటీవల కాలంలో నీటి వసతి గల ఇతర జిల్లాల్లోనూ, మెట్ట ప్రాంతాల్లో కూడా విస్తరించబడుతుంది. ఉత్పాదకతలో మన రాష్ట్రం ముందున్నా సరే దిగుబడి ఇంకా పెంచడానికి చాలా అవకాశం ఉంది. ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఆచరించడం ద్వారా కొబ్బరి రైతులు దిగుబడులతో పాటు వారి ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. కొబ్బరి తోటల్లో పోషకాల యాజమాన్యం చూసుకున్నట్లయితే కొబ్బరి తోటల్లో చెట్లపై సంవత్సరం పొడవునా పూత, పిందె, ఎదిగే కాయలు ఉంటాయి. పూత, పిందె పెరుగుదలకు మొక్క నేల నుండి అధిక మోతాదులో ముఖ్య పోషకాలను గ్రహిస్తుంది. కనుక కొబ్బరి చెట్టుకు నేలలో పోషకాలు సంవత్సరం పొడవునా లభ్యమయ్యేలాగా చూడాలి. కొబ్బరిలో అధిక దిగుబడులు సాధించడానికి ప్రధాన పోషకాలైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. వేసిన పోషకాలు బాగా సద్వినియోగపడి మంచి దిగుబడి, నాణ్యత సాధించాలి అంటే సేంద్రియ ఎరువుల రూపంలో ప్రతి ఏటా పోషకాలను తప్పనిసరిగా అందించాలి. ఇప్పుడు మనం కొబ్బరి తోటల్లో ముఖ్య పోషకాలేంటి, వాటి ప్రయోజనాలేంటి తెలుసుకుందాం. కొబ్బరిలో లేత మొక్కల ఎదుగుదలకు, త్వరగా పొత్తులు రావడానికి నైట్రోజన్ దోహదపడుతుంది. కాపుకు వచ్చిన చెట్లలో నైట్రోజన్, పొటాష్ తో కలిపి సరైన పాళ్లలో వేస్తే దాదాపు 28% వరకు కాయ దిగుబడి పెరిగిందని పరిశోధనల్లో తేలింది. లేత కొబ్బరి మొక్కల్లో మొదలు లావుగా, దృఢంగా రావడానికి, ఎక్కువ ఆకులు ఏర్పడడానికి ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది. కాపుకు వచ్చిన చెట్లకు ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాష్ ఎరువులతో కలిపి వేసినప్పుడు వేరు బాగా తొడిగి భూమిలో ఉండే నైట్రోజన్ ని పీల్చుకోవడానికి తోడ్పడుతుంది. కొబ్బరికి అతి ముఖ్యమైన స్థూల పోషక పదార్థం పొటాషియం. దీనివల్ల మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి. కాపు నిలబడడానికి అవకాశం కూడా పెరుగుతుంది. కాయల్లో కొబ్బరి నూనె దిగుబడి బాగా పెరుగుతుంది. పొటాష్ వేయడం ద్వారా మొక్కలు చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని పొందుకుంటాయి. పొటాషియం లోపం వల్ల ఆకుపచ్చ రంగు కోల్పోయి నారింజ రంగు మచ్చలతో కూడినా సరే, ఒకవేళ తీవ్రమైనప్పుడు నెక్రోటిక్ మచ్చలు కలిసిపోయినా సరే, మెగ్నీషియం లోపం వల్ల ఆకుల అంచుల వెంట పసుపు బ్యాండ్ గా కనిపించినా సరే, ఫాస్ఫరస్ లోపం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముందుగానే ఎండిపోయినా సరే, వేరు పెరుగుదల మందగించినా, కొమ్మలు కూడా తగ్గిపోయినా సరే, వీటన్నిటిని సవరించడానికి ఒకటే సొల్యూషన్ మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్. ఎందుకంటే ఈ పామ్ గోల్డ్ సూక్ష్మ మరియు స్థూల పోషకాల మిశ్రమం. ఒకటేంటి, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఈస్ట్, ఎమైనో యాసిడ్, ఫల్విక్ యాసిడ్, బోరాన్, మెగ్నీషియం, సీవీడ్ ఇలా పలు రకాల సూక్ష్మ మరియు స్థూల పోషకాలు మిశ్రమమై ఉంటాయన్నమాట ఈ పామ్ గోల్డ్. కాయ మంచి పరిమాణంలో ఉండాలి అంటే పామ్ గోల్డ్ లో పొటాషియం ఉంది. కొమ్మలు ఏపుగా పెరిగి కిరణజన్య సంయోగ క్రియ మెరుగుపడాలి అంటే పామ్ గోల్డ్ లో మెగ్నీషియం కూడా ఉంది. మొక్క మోరుల పరిమాణం కూడా పెరిగి కాండం దృఢంగా అవ్వాలి అంటే ఫాస్ఫరస్ పొందుకొని ఉంది. కొమ్మల యొక్క రంగుతో పాటు కొమ్మ మీద ఉండే మచ్చల నివారణ జరగాలి అంటే పామ్ గోల్డ్ లో బోరాన్ ఉంది. పోషకాలను తగు మొత్తం అందించడానికి సముద్రపు నాచు కూడా ఇమిడి ఉంది. మొక్క యొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి పోషక సరఫరాలో కూడా తనదైన పాత్ర పోషించడానికి పామ్ గోల్డ్ లో ఎమైనో యాసిడ్ కూడా ఉంది. కొబ్బరిలో అధిక దిగుబడి రావాలి అంటే కొత్త చిగురు అవసరం. దీని ద్వారా సంతానోత్పత్తి పెంచడం ద్వారా అధిక దిగుబడి కూడా పొందవచ్చు. దీనికోసం పామ్ గోల్డ్ లో ఫల్విక్ యాసిడ్ కూడా ఉంది. ఇంకా భూమిలో చెట్లకు మేలు చేసే వానపాములు పుట్టడం, వేరు వ్యవస్థని స్ట్రాంగ్ గా చేయడానికి పామ్ గోల్డ్ లో ఈస్ట్ కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పామ్ గోల్డ్ వాడడం వల్ల కొబ్బరిలో వేరు వ్యవస్థ బలపడుతుంది, కాయలు మంచి పరిమాణంలో పెరుగుతాయి, కొమ్మలు ఏపుగా వస్తాయి, కిరణజన్య సంయోగ క్రియ మెరుగుపడుతుంది, పూత బాగా వస్తుంది, పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మన పామ్ గోల్డ్. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? వెంటనే కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. మర్చిపోకండి, ఇలానే మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ ను. రెగ్యులర్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.